తెలుగుదేశం పార్టీలో రాజకీయ కురువృద్ధుడు ట్రబుల్ షూటర్గా పేరొందిన మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారా? క్రియాశీలకంగా కీలక పాత్ర పోషించలేకపోతున్నారా? యనమలకు సీఎం చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వనందుకే ఆయన నారాజయ్యారా? అందరికీ పదవులు ఇచ్చిన సీఎం చంద్రబాబు యనమలను ఎందుకు పక్కన పెట్టేశారు? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే పార్టీలో చేరిన యనమల రామకృష్ణుడు 1983 నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీలో సీఎం చంద్రబాబు తర్వాత అత్యంత సీనియర్ లీడర్స్ లో యనమల ఒకరు. కానీ తుని నుంచి 2 సార్లు ఆయన సోదరుడు యనమల కృష్ణుడికి టికెట్ ఇప్పించుకుని గెలిపించుకోలేకపోయారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయన కేబినెట్ హోదాలో ఉండేవారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఆయనకే ఇచ్చేవారు. దీంతో పార్టీలో ఆయన నెంబర్ 2గా ఎదిగారు. అయితే నారా లోకేష్ రాజకీయ అరంగేట్రం తర్వాత యనమల ప్రాధాన్యత తగ్గిందనే ప్రచారం ఉంది. యనమలకు మంత్రి నారా లోకేష్ కు మధ్య సరిపడ్డం లేదన్నది క్యాడర్లో ఉన్న టాక్. 2024 ఎన్నికలకు ముందు తునిలో ఇన్ఛార్జిగా ఉన్న తన సోదరుడిని పక్కన పెట్టి తన కుమార్తె దివ్యను ఇన్ఛార్జ్ చేశారు. దీంతో ఆయన సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీలో చేరారు. 2024 కూటమి గాలిలో ఆయన కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే పేరుకే దివ్య ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ పెత్తనం మాత్రం యనమల చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. కానీ యనమల రామకృష్ణుడికి మంత్రి పదవి దక్కలేదు. సీనియర్లకు కాకుండా జూనియర్లకు మంత్రి పదవులిచ్చారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో తన కుమార్తె దివ్య మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో ఆమెకు మంత్రి పదవి ఇస్తారని యనమల ఆశించినట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. కానీ ఆమెకు కూడా పదవి దక్కలేదు. దీంతో ఆయన చంద్రబాబుకు ఘాటైన వ్యాఖ్యలతో లేఖ సైతం రాశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ డీప్ వాటర్ పోర్టుకు సంబంధించి కేవీ రావు అనే వ్యక్తిని తప్పించి విజయసాయిరెడ్డి బంధువులకు ఈ పోర్టు అప్పగించారని ఆరోపణలు చేశారు. దీంతో పవన్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కేవీ రావు అనే వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. ఎస్ఈజెడ్ లో భూములు చౌకగా కొట్టేశాడు, బీసీ మత్స్యకార పేద రైతుల పొట్ట కొట్టాడు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ లేఖ రాశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంపై అక్కసు వెళ్లగక్కుతూ లేఖ రాశారని ప్రచారం జరిగింది. అయితే యనమల రామకృష్ణుడి లేఖను సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. దీంతో యనమల అసంతృప్తికి గురైనట్లు చెప్తున్నారు. ఆయన విజయవాడ వెళ్లడం కూడా మానేశారు. స్థానికంగా ఉంటున్నారు. క్రియాశీలకంగా పాల్గొనడం లేదు. ఎవరైనా నాయకులొచ్చి కలిస్తే మాట్లాడుతున్నారు, లేదా విజయవాడలో వ్యక్తిగత పనులపై వెళ్తున్నట్లు సమాచారం. అంతేకాదు, కాకినాడ జిల్లాలో జరిగే ఏ అధికారిక సమావేశానికి కూడా ఆయన హాజరు కావడం లేదట. గత 4 నెలలుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోసం తెలుగుదేశం ప్రకటించిన పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు కోసం పెద్ద ఎత్తున సమావేశాలు జరుగుతున్నాయి. వాటికి కూడా యనమల హాజరు కావడం లేదు. జిల్లా పరిషత్, డిఆర్సీ, ఇతర అధికారిక సమావేశాలకు కూడా ఆయన హాజరు కావడం లేదని అధికార వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన పార్టీ కార్యాలయంకు వచ్చి చాలా రోజులైందని, పార్టీ కార్యాలయానికి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు మాత్రమే వచ్చేవారని పార్టీ నాయకులు వెల్లడించారు. మరోవైపు యనమల కూతురు ఎమ్మెల్యే దివ్య చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వస్తున్నారని విమర్శలొస్తున్నాయి. నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రం పాల్గొంటున్నారు. ఇతర సమయాల్లో ఆమె భర్త కేంద్ర ప్రభుత్వంలో అతిపెద్ద ఆఫీసర్ కావడంతో బెంగళూరులో ఉంటున్నారని కార్యకర్తలు చెబుతున్నారు. ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం లేదు, యనమల తమను పట్టించుకోవడం లేదు అన్న అసంతృప్తి తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. ఓ పక్క పవన్ కళ్యాణ్ ప్రభావం, మరో పక్క లోకేష్ కీలకంగా వ్యవహరించడంతో వృద్ధతరాన్ని పట్టించుకోవడం లేదు. యువతకు ప్రాధాన్యతమిస్తున్నారన్న చర్చ టీడీపీలో మొదలైంది. మొత్తం మీద టీడీపీలో యనమల శకం ముగిసిందని పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తోంది.